హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవ్. సో ఏంటంటే చాలామంది వీడియో చేసేటప్పుడు లైటింగ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి అనుకుంటుంటారంటే, సో బేసిక్గా మనం యూట్యూబ్ అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లైట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆల్టర్నేటివ్స్ ఎన్ని ట్రై చేసినా ఒక్కొక్కసారి అంత కంఫర్ట్ అని మీద అనమాట. సో రీసెంట్గా నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, దాంట్లో కూడా లైటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. సో ఏంటంటే చాలా సెర్చ్ చేసినాను అనమాట, చాలా సీనియర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడిగినాను. సో వాళ్ళకు ఒక బెస్ట్ లైటింగ్ అనేది చెప్పారు. అదేంటంటే హరిసన్ క్వాడ్లెక్స్ క్వాడ్ 2 అనమాట. ఓకే, సో మార్క్ 2 అనేది, ఇది మార్క్ 2 అనేది చాలా బాగుందని, అంటే యాక్చువల్లీ నేను చూశాను కూడా, కాకపోతే నేను పర్చేస్ చేయలేదు. సో నేను ఈరోజు పర్చేస్ చేశాను, చూద్దాం, అది అన్బాక్సింగ్ చేద్దాం, అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం లైటింగ్ అనేది. ఓకే, సో అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, సో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. దీంట్లో ఏముంటుంది తెలీదు యాక్చువల్గా. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడనమాట. ఏంటంటే లైక్ ఈ ప్రోడక్ట్స్ అనేవి ఏవి డ్యామేజ్ అవ్వకుండా, సో దానికి లైక్ ప్రోడక్ట్ ఏది డ్యామేజ్ కాకుండా మొత్తం గ్యాప్స్లో ఇవి పెట్టేశారనమాట. సో ఇవి సైడ్కి పెట్టేద్దాం మనం ఫస్ట్. సో ఇది వచ్చేసి సాఫ్ట్ బాక్స్ కవర్ ఇచ్చాడు, ఇది పవర్ కార్డ్ ఇక్కడ ఉంది. సో మెయిన్ మన ఎక్విప్మెంట్ వచ్చేసి ఇదనమాట. సో లైటింగ్ బోర్డ్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనం స్టాండ్ చూద్దాం, స్టాండ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో స్టాండ్ అయితే వెయిట్ హెవీగానే ఉంది, స్టాండ్ వెయిట్ కొంచెం హెవీగానే ఉంది. ఇది అంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వెయిట్ కామన్గా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 4600 పెట్టి తీసుకున్నాను అనమాట నేను. సో ఇక్కడ లాక్స్ ఇచ్చాడన్ని. సో మెయిన్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ అనమాట మనకి. ఓకే, సో మనం హైట్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా కావాలా అనేది మనం ఇక్కడ హైట్ చేసుకొని ఇక్కడ లాక్స్ ఇచ్చాడు దీనికి. సో ఇక్కడ లాక్ చేసేసుకోవాలి. ఓకే, సో క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది ఇది. ఓకే, సో మామూలుగా అయితే మనం రూమ్లో వర్క్ చేసుకునేటప్పుడు ఇంత చాలు లైటింగ్ వచ్చేసి మనకి. సో అసలు టోటల్ హైట్ వచ్చేసి చూద్దాం ఇది ఎంత ఉందో. సో ఇది అరౌండ్ ఒక 9 feet ఉంటుంది, ఎందుకంటే యాక్చువల్ నేనే 5.6 అనమాట. సో ఇది వచ్చేసి అరౌండ్ 9 feet అనేది ఉన్నట్టుంది హైట్ వచ్చేసి. ఫ్లోర్కి సరిపోతుంది, కాకపోతే మనకి ఇంత హైట్ అవసరం లేదు, మనకు కొంచెం జాలన్నమాట. సో ఇంత హైట్ వస్తుంది, కాకపోతే ఇంత హైట్ అవసరం లేదు, మనం కొంచెం తగ్గించుకుందాం. సో మామూలుగా ఇంత జాలు. ఓకే, సో ఒకసారి ఫస్ట్ మనం సాఫ్ట్ బాక్స్ సెటప్ చేసుకుందాం. ఈ బాక్స్ పక్కన లేకుండా. సో లైక్ ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసి సెటప్ చేసేద్దాం ఇది. సో సాఫ్ట్ బాక్స్. ఓకే, సో మనకి ఇక్కడ బుక్లెట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. సో బిల్ అనమాట, ఇన్స్ట్రక్షన్స్ కాదు. సో ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇక్కడ ఉంది. సో స్టాండ్ ఎలా చేయాలి, సాఫ్ట్ బాక్స్ ఎలా సెటప్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ బుక్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో సాఫ్ట్ బాక్స్ సెటప్ చేసేద్దాం ఫస్ట్ మనం. సో 4 sticks అనమాట ఇవి. ఓకే, స్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఫస్ట్ ఇలా పెట్టాలన్నమాట, అది కాదు ఫస్ట్ ఇలా పెట్టాలి ఇది. ఓకే,
ఫైనల్గా ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనం వచ్చేసి మెయిన్ లైటింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది మెయిన్ లైటింగ్ అనమాట. ఓకే, సో ఇది మనకు హోల్డర్ ఇచ్చినట్టు ఇచ్చేసాడు. ఓకే, దీంతో ఏం అవసరం ఉండదు. సో మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది B27 హోల్డర్ ఉందన్నమాట. సో మనం B27 నుంచి 22 కనెక్టర్స్ తీసుకోవాలి. అయితే ఈ బాక్స్లో అయితే రాదు, నేను సపరేట్గా పర్చేజ్ చేశాను అమెజాన్ నుంచి. సో ఈ కనెక్టర్స్ అనేవి సపరేట్గా పర్చేజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వైండింగ్ ఉంటుంది అనమాట ఈ కనెక్టర్కి వచ్చేసి. సో 4 కనెక్టర్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనం వెళ్ళేసి మనం మెయిన్ స్టాండ్కి కనెక్ట్ చేసేసుకుందాం ఇది. సో ఇక్కడ వచ్చేసి 2 ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఇది లూజ్ టైట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇది ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత టైట్ చేసేసుకుంటాం ఇక్కడ మనం. ఓకే, టైట్ చేసుకున్న తర్వాత ఈ నాక్ వచ్చేసి ఏంటంటే సో లైట్ కిందికి మీదికి అనుకోవడానికి ఈ నాక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సాఫ్ట్ బాక్స్ కనెక్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇది మామూలు లైటింగ్కి ఇచ్చినట్టు ఇచ్చాడు అనమాట. ఓకే, సో మామూలు లైటింగ్కి ఇచ్చినట్టు ఇచ్చేసాడు ఇది. ఓకే, సో ఇక్కడ ఈ నాబ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఈ నాబ్స్కి మనం కనెక్ట్ చేయాలి ఇది. సో ఇక్కడ వచ్చేసి పవర్ కార్డ్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి పవర్ కార్డ్, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ అనమాట. సో ఇది లైట్స్ అనేవి కూడా బాక్స్లో రావు, ఇవి నేను సపరేట్ పర్చేజ్ చేశాను. సో ఆన్లైన్లో ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, నేను మోర్లో పర్చేజ్ చేశాను అనమాట ఈ లైట్స్ వచ్చేసి. ప్రజెంట్ నేను 3 లైట్స్ తీసుకున్నాను. ఆ ఫోకస్ చూసి నెక్స్ట్ లైటింగ్ చేంజ్ లైక్ ఇంకా హెవీ వోల్ట్ తీసుకోవాలా లేదు ఇదే తీసుకోవాలా అనేది చూస్తాను. సో ఇది కనెక్ట్ చేసిన తర్వాత మనకు రిఫ్లెక్టర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది రిఫ్లెక్టర్ అనమాట. సో రిఫ్లెక్టర్ ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, సో ఇది కరెక్ట్ జాయిన్ అవ్వలేదు, సో మనం కరెక్ట్గా జాయిన్ చేద్దాం. సో ఇక్కడ లాక్ చేయలేదు యాక్చువల్గా ఇందాక. ఓకే, సో ఇప్పుడు ఫైన్ టైట్గా ఉంది ఇది. ఓకే, సో నెక్స్ట్ రిఫ్లెక్టర్. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ కేబుల్. సో పవర్ కేబుల్ వచ్చేసి 10 మీటర్స్ ఉంటుంది ఇది. సో ఏంటంటే డిస్టెన్స్లో ఉన్నా కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో మనం ఇది సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం లైటింగ్ ఎట్లా వస్తుంది ఏందనేది. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నార్మల్ లైట్ ఉందన్నమాట. ఓకే, నార్మల్ ఇంట్లో బల్బ్ పెట్టుకుంటాం కదా, సో ఆ లైట్ ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ లైట్ అనేది పెద్దగా ఫోకస్ రావట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ లైట్ పర్చేజ్ చేశాను అనమాట. సో మీకు డిఫరెన్స్ చూడొచ్చు, లైట్ వేయకముందు ఎలా ఉంది, లైట్ వేస్తే ఎలా ఉంది అనేది. సో యాక్చువల్గా చాలా వేరియేషన్ ఉంది, కాకపోతే నేను 3 బల్బ్స్ పెట్టాను. ఇంకా కావాలంటే కూడా మనం బల్బ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అది ఇంకా రిఫ్లెక్టర్ ఎలా కావాలంటే కూడా అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫేస్ లైక్ ఏంటంటే దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది దూరం, సో మనం ఎలా కావాలంటే అది యాంగిల్స్లో చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. సో నాకైతే లైటింగ్ బాగానే ఉంది. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకవేళ మీకు నచ్చితే. సో నాకు వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను పర్చేజ్ చేశాను. ఓకే, ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.